ఈ వీడియోలో నేనైతే మైసూర్ పాక్ ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ అయితే చేసేసాను అనమాట. సో వీడియో అయితే చూసేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. ముందుగా ఇదైతే నేను కొలత గిన్నె తీసుకున్నాను అనమాట. దీంతో నేను అన్నీ కొలుచుకుంటాను కరెక్ట్గా క్వాంటిటీతో రావడానికి. సో మనకు కావాల్సింది వచ్చి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. గ్రౌండ్నట్ ఆయిల్ కాకుండా ఇంకా ఏ ఆయిల్ అయినా కూడా మనకి ఇక్కడ బాగానే ఉంటుంది. ఇంకా మనకి చక్కెర ఇంకా శనగపిండి ఉండే మనకి 3 ఇంగ్రీడియంట్స్తో ఈ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఆ కప్పు తీసుకున్నాను కదా, ఆ కప్పుతో 1.5 కప్పు చక్కెర తీసుకున్నాను. ఇంకా నూనె కూడా 1.5 కప్పే పడుతుంది. అండ్ శనగపిండి 1 కప్ అయితే సరిపోతుంది అనమాట. ఇది వచ్చి మనకి క్వాంటిటీ అయితే ఇలా పెట్టుకోండి. సో ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి ఈ చక్కెర తీసుకున్నాక 1.5 కప్పు, అర్ధ కప్పు నీళ్లు యాడ్ చేసుకొని దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. మనకి షుగర్ సిరప్ అది ఏదైతే ఉందో ఆ పాకు బాగా పట్టుకుంటే ఈ మైసూర్ పాక్ అనేది నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ కొలత గిన్నె అని చెప్పి, అదే గిన్నెలోకి ఇప్పుడు నేను శనగపిండి అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు నేను చెప్పిన క్వాంటిటీస్లో తీసుకున్నట్లయితే మీ మైసూర్ పాక్ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ప్రాసెస్ మొత్తం చూసేయండి మిక్స్ చేయకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను శనగపిండి మొత్తం అయితే కప్పు తీసుకున్నాను అనమాట. సో దాన్ని ఒక చోట పెట్టుకోండి. ఇంకా అదే కప్పుతో మనకి 1.5 కప్పు నూనె తీసుకోవచ్చు. లేకపోతే మీరు 1 కప్పు నూనె తీసుకొని మీకు నెయ్యి కావాలి అనుకుంటే 1/2 కప్పు నెయ్యి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 కప్పు నూనె తీసుకొని ఇంకా నా దగ్గర కొద్దిగా నెయ్యి ఉంది, అది కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూసేయండి, ఇది మనకి నూనె కొలత అనమాట. అలా ఆ నూనెని ఒక గిన్నెలోకి తీసుకొని ఇది మనకి బాగా కాంచుకోవాలన్నమాట, ఈ నూనె మరియు నెయ్యి. ఇక్కడ నేనైతే ఈ నెయ్యిని గడ్డగానే తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఈ నెయ్యిని కరగబెట్టి కూడా అందులోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎలాగైనా మనకి హీట్ అవుతే ఈ నెయ్యి కరిగిపోతుంది కాబట్టి నేనైతే అలాగే తీసుకోవడం జరిగింది. ఒక 3-4 స్పూన్స్ వరకు అయితే నేను నెయ్యి తీసుకున్నాను. మనము ఈ ప్లేట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మైసూర్ పాక్ ఎందులోకి అయితే పోస్తామో ఆ ప్లేట్లోకి మనం ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అలా నీట్గా మొత్తం ప్లేట్ పోసుకుంటే ఏమవుతుందంటే ఈ మైసూర్ పాక్ని అందులో మనం పోసినాక అది మనకి ఈజీగా బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నేనైతే అలా చేసుకున్నాను. ఈ పాక్ అయితే మనకి చక్కెర పాకని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. అంటే కొద్దిగా ఏమైనా ముదిరితే కూడా మైసూర్ పాక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. అలా కాదని లేతపాకం పైన మనం పిండి యాడ్ చేసినా కూడా మైసూర్ పాక్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి ఇది వచ్చి కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఈ స్టెప్ పాక్ తయారు చేసుకోవడం అనే స్టెప్ అనమాట. సో ఇలా కలుపుతూనే ఉండండి, అది బాగా బాయిల్ అయ్యే వరకు. ఈ షుగర్ సిరప్ అనేది మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి తొందరగా అయితే అయిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా అలా కలుపుతూ ఉండండి. చక్కెర మొత్తం కరిగి అలా బాగా హీట్ అయ్యాక తర్వాత కొద్దిగా చేతిలోకి ఆ పాకం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని అలా నేను చూపించిన విధంగా అలా అంటే అలా తీగ పాకం వస్తే సరిపోతుందనమాట. అది మనకి పర్ఫెక్ట్ పాకం ఈ మైసూర్ పాక్ చేయడానికి. ఇప్పుడు ఆ శనగపిండిని తీసుకున్నాం కదా 1 కప్పు, ఆ శనగపిండిని ఇందులోకి యాడ్ చేసుకొని ఆ చక్కెర పాకులోకి ఆ శనగపిండి ఆ ఉండలు ఏవైతే ఉన్నాయో అదేమీ లేకుండా కూడా మొత్తం స్మూత్గా అయిపోయేలాగా ఇలా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకుంటే ఏమంటే మనకి ఈ మైసూర్ పాకు బాగా గుల్లగా వస్తుంది. మనకి మధ్యలో ఈ హోల్స్ అనేవి ఉంటాయి కదా మైసూర్ పాకులో, అలా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా చూస్తున్నారు కదా, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. సో మీరు నాకు తెలిసి అన్నలు కానీ లేదా నాన్నలు కానీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడైతే నేను మా అన్న దగ్గర చేపిస్తున్నాను, కంటిన్యూస్గా కలుపుతున్నారు. ఇంకా మా అన్న అలిసిపోయాడు, ఇంకా మా అమ్మ కూడా వచ్చింది అది చేయడానికి. సో పక్కనే మనకి వేడి నూనె ఉంది కదా, అది కొంతసేపు హీట్ అయ్యాక ఈ వేడి నూనె అందులోకి యాడ్ చేసుకుంటూ కొద్దిగా ఒక స్పూన్ తీసుకొని ఆ వేడి నూనె యాడ్ చేసుకొని అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇది వచ్చి మనకి ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఈ మైసూర్ పాక్ చేయడంలో. ఇక్కడ చూడండి, మా అమ్మ కంటిన్యూస్గా కలుపుతూనే ఉంది. మీరు కూడా నేను చూపించిన విధంగా ఇలా ఆ నూనె యాడ్ చేసుకొని అలా కలుపుతూనే ఉండాలన్నమాట. సో కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఆయిల్ అనేది మనం హాట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం కదా, అది ఒక్కసారిగా పైకి కూడా రావడం జరుగుతుంది. సో కొంచెం దూరంగా జాగ్రత్తగా అయితే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ మన ఆయిల్ మొత్తం అయిపోయే వరకు ఇదే స్టెప్ అయితే మనకి రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది మనకి ఆయిలీగా ఉంటుంది, అలా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మనము ప్లేట్లోకి మొత్తం స్ప్రెడ్ చేశాక ఆయిల్ మొత్తం ఆ మైసూర్ పాక్ అయితే పీల్చుకునేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనం మొత్తం ఆయిల్ అయితే యాడ్ చేసేసాము. ఇంకా దాన్ని కొద్దిసేపు 2 to 3 minutes అలా చేసుకున్నాక ఇంకా దీంట్లోకి అయితే మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ప్లేట్లోకి ఒక 10 నిమిషాలు చల్లారాక దాన్ని మనము ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అలా ఘాట్లు పెట్టుకున్నాక మనకి ఏమంటే చల్లారాక పెట్టి ఏమంటే మనకి రావన్నమాట అవి మైసూర్ పాక్ బయటకి. సో అందుకోసం అని చెప్పి ఇది వెంటనే 10 నిమిషాల తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి.
సో ఇక్కడ చూస్తున్న విధంగా ప్లేట్లోకి అయితే పోసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఏం చేయాలంటే దాన్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మొత్తం కూడా. ఈ ఆయిల్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది వచ్చి మైసూర్ పాక్ అయితే పట్టుకునేస్తుంది. సో మీరేం వర్రీ అవ్వనవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరైతే ఒక కత్తి తీసుకొని అలా ఘాట్లు అయితే పెట్టుకోండి అనమాట. సో తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగా కట్ అయిపోయాయి ఈ మైసూర్ పాక్ అనేది. చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాలు చల్లారితే ఆటోమేటిక్గా మనకి నీట్గా మనం కట్ చేసిన షేప్లో అయితే మనకైతే బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి ఎంతో చూడడానికి చాలా బాగున్నాయి కదా ఈ మైసూర్ పాక్ అనేది. సో ఇక్కడ రిమూవ్ చేస్తున్నప్పుడు కూడా చూడండి మనకి ఏ విధంగా అయితే కట్ చేసి ఉంటామో అలాగే మనకి బయటకు కూడా వచ్చేస్తుంది అనమాట ఈ మైసూర్ పాక్ అంతా కూడా. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఒకవేళ షుగర్ అనేది కొంచెం తక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. తీపి ఎక్కువ వద్దు అనుకుంటే, స్వీట్ ఎక్కువ కావాలంటే షుగర్ క్వాంటిటీ పెంచుకొని కూడా పెంచుకోవచ్చు అనమాట. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ఈ మైసూర్ పాకం చేసినట్లయితే మీకు చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇంకా కరెక్ట్గా మనకైతే వస్తుంది. లోపల గుల్లగా బయటకి చూడడానికి చాలా బాగా ఉంటుంది. మన అంగల్లో ఏదైతే దొరుకుతుందో దానికంటే కూడా చాలా టేస్టీగా ఈ మైసూర్ పాక్ అయితే మనకి తయారవ్వడం జరుగుతుందన్నమాట. నేను చెప్పిన విధంగా ప్రాసెస్ మొత్తం ఫాలో అయ్యి వీడియో స్కిప్ అవ్వకుండా ఈ వీడియోని చూస్తూ అలా చేస్తే, ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఒక కప్పు పిండికే నాకు ఇన్ని మైసూర్ పాకులు అయితే అయ్యాయి. ఒక అర్ధ కేజీ నుంచి కేజీ వరకు అయితే అయ్యి ఉంటాయి నాకు తెలిసి ఈ మైసూర్ పాకులు. సో మీరు కూడా ఈ విధంగా ఈ మైసూర్ పాక్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి, రెసిపీస్ కావాలి అంటే కమెంట్స్లో చెప్పండి. నేనైతే ట్రై చేయడానికైతే చూస్తాను. సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి ఈ మైసూర్ పాక్ అనేది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఆ మైసూర్ పాక్ అనేది ఎంత బాగా పెళ్ళలంతా వచ్చేసాయో మైసూర్ పాకులన్నీ కూడా. సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి అన్నమాట. ఇక్కడ తినడానికి కూడా చాలా బాగున్నాయి. మీ ఇళ్ళల్లో కూడా ఇలా ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా మీకు ఎక్కడైనా వెళ్తున్నారు అనేటప్పుడు కూడా ఈ రిలేటివ్స్ కానీ తీసుకోపోవచ్చు. లేకపోతే మీరు ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఇలా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఈ మైసూర్ పాక్ అయితే రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.